ప్రభాస్ హీరోగా తెరకెక్కబోతున్న తాజా చిత్రం కల్కి 2898 ఏడి నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై యావత్ ఇండియన్ ఇండస్ట్రీ చూపు ఉంది. అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్తో పాటు దీపిక నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ఈ సినిమాలో నటిస్తుండడంతో అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటేశాయి. ఇటీవలే విడుదలైన టీజర్పై ఒక్కసారిగా క్యూరియాసిటీ పెంచేశారు. అమెరికాలోని శాండిగో కామికాన్ ఈవెంట్లో ఈ టైటిల్తో పాటు ఫస్ట్ గ్లిప్స్ ను కూడా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ క్రమంలోనే పాల్గొన్న కమల్ హాసన్ కల్కికు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఓ హాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ మాట్లాడుతూ పురాణాలను భవిష్యత్తును కలబోసి నాగ అశ్విన్ గొప్ప కథను తయారు చేశాడు. మనమందరం వేల సంవత్సరాలుగా పురాణాలను అనుసరిస్తున్నామన్న కమల్ వాటి గొప్పతనాన్ని ఈ మూవీలో చూపించబోతున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇక ఈ మూవీలో తాను నటిస్తున్నాను అని ఎవరు ఊహించలేదన్న కమల్ హాసన్ ప్రభాస్ సైతం తనతో ఇదే విషయాన్ని అన్నారన్నారు. ఈ మూవీలో తనను ఎలా ఒప్పించారనేది ఆశ్చర్యంగా ఉందంటూ ప్రభాస్ అన్నారని కమల్ తెలిపారు. అయితే పురాణాల గొప్పతనాన్ని ఈ తరానికి చెప్పిన విధం నచ్చి తాను విలన్ రోల్ చేస్తున్నాను అని ఒప్పుకున్నట్లుగా చెప్పుకొచ్చారు కమల్ హాసన్. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోం.